హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. గోధుమ రవ్వ పాయసం, సిరా ప్రసాదం అండి. ఇది దేవుడికి అత్యంత ప్రీతికరమైన పాయసంగా అని అంటారు. గోధుమ రవ్వ అంటే దొడ్డు రవ్వ అండి. ఇది నాటు రవ్వ అంటాం చూడండి, సిరా రవ్వ. ఇది ఒక గ్లాస్ తీసుకున్నాను. ముందుగా నెయ్యి వేసి తర్వాత రవ్వను వేపుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి ఎలా వేపుకుంటున్నాను నేను. సిమ్లోనే పెట్టి వేపుకోవాలి. వేపుకున్నాక ఇది నీళ్ళు ఎక్కువ పడతాయండి దీనికి. నేను 1:3 వాటర్ తీసుకున్నాను. మనము ఏం చేయాలి, రవ్వ ఉడికినాకనైనా పాలు పోసుకోవచ్చు, కానీ నేను 2 కలిపి ఒకటేసారి ఉడికించుకున్నాను. 3 గ్లాసుల నీళ్ళు, 1 గ్లాసు రవ్వకు 3 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల పాలు, అంటే మొత్తం 5 గ్లాసులు తీసుకున్నానండి 1 గ్లాసు రవ్వకు. మీరు గమనించాలి. అట్లా 5 గ్లాసులు తీసుకొని దాన్ని ఉడికించుకున్నప్పుడు దాంట్లోనే 1 గ్లాస్ చక్కెర వేసి ఇలాచి వేసేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. దీనికి 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. సో ఉడికించుకున్నాక చూడండి ఇలా తయారైపోయింది మన పాయసం అనేది. తయారైపోయినాక మనం డ్రై ఫ్రూట్స్ వేసేసి దింపుకోవడమే. ఇలా చేసుకుంటే మన సిరా రవ్వ ప్రసాదం రెడీ అయిపోతుంది. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.